హలో స్టూడెంట్స్, టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలోని తెలుగు ప్రశ్నాపత్రంలోని విభాగం 3లోని 20, 21, 22వ ప్రశ్నల గురించి చూద్దాం. 20వ ప్రశ్న, గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. 21వ ప్రశ్న, సంధి పదాలను కలిపి రాయాలి. 22వ ప్రశ్న, గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించాలి. ఈ విధంగా 3 ప్రశ్నలు మనకి సంధి విభాగం నుంచి ఇవ్వటం జరుగుతుంది. సంధుల గురించి మాత్రం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ సంధి సూత్రాలు ఇవ్వరు, కేవలం ఆ సంధిని మీరు విడదీయటం, ఒక పదాన్ని మీరు అర్థవంతమైన పదాలుగా విడదీయటం, అలాగే సంధి పదాలను కలిపి రాయటం. విడదీసినటువంటి పదాలు మనకిస్తే సంధి పదాలను కలిపి రాయటం, అదేవిధంగా ఇచ్చినటువంటి పదం ఏ సంధికి చెందిందో గుర్తించి రాయడం. ఈ 3 చేస్తే మీకు ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, చక్కగా మీరు ఈ 3 మార్క్స్ని సంపాదించండి. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి కూడా సంధి సూత్రాలతో సహా ఇవ్వటం జరిగింది. మీరు కూడా వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ సంధి అంటే ఏంటో చూద్దాం. సంధి అనగా కలయిక. సంధిలో 2 పదాలు ఉంటాయి. మొదటి పదం పూర్వపదం. సంధిలో 2 పదాలు ఉంటాయి. ఏవైనా 2 అర్థవంతమైనటువంటి పదాలుగా విడదీయాలన్నమాట. అందులో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని పరపదం అంటారు. చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో, బాల వ్యాకరణాన్ని రాసింది చిన్నయ్య సూరి కదా. ఈ చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అని నిర్వచించారు. పూర్వ పరస్వరం, స్వరము అంటే అచ్చు అని అర్థం. పూర్వ పరపదాలుగా ఉండేటటువంటి పదాల్లో ఉన్న అచ్చులకు పరస్వరం అనేది ఏకాదేశమగుటను అంటే ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో వేరొక అక్షరం రావటం. ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటారు, మనం సంధి అంటాం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అని నిర్వచించారు. అయితే ఇక్కడ స్వరము అంటే అచ్చు అని అర్థం. ఉదాహరణకి మనం చూద్దాం. వంటాముదం. వంటాముదాన్ని విడదీస్తే ఏవైనా 2 అర్థవంతమైన పదాలుగా విడదీయాలని జ్ఞాపకం పెట్టుకోండి. వంట ప్లస్ ఆముదం, వంట ప్లస్ ఆముదం. ఇక్కడ వంట అనేది పూర్వపదం, ఆముదం అనేది పరపదం. సర్కిల్ చేశాను, ఒకసారి గమనించగలరు. టా, ఇందులో టా అనేది ఉంది కదా, టాలో ఏ స్వరం, ఏ అచ్చు వస్తుంది మనకి? పూర్వస్వరం. టాలో ఆ అనేటటువంటి అచ్చు వస్తుంది. పరస్వరంలో ఏముంది? ఆ అనేది ఉంది. ఈ ఆ అనేటటువంటి పూర్వస్వరానికి ఆ అనేటటువంటి పరస్వరం ఏకాదేశం అయ్యేటప్పుడు దీర్ఘం అనేది వచ్చిందనమాట. ఏకాదేశం అయింది ఏంటి? దీర్ఘం. వంటాముదం అనేది వచ్చింది, గమనించండి. అండ్ ఇప్పుడు సంధులు ఎన్ని రకాలు అంటే, సంధులు 2 రకాలు. ఫస్ట్ది తెలుగు సంధులు, రెండవది సంస్కృత సంధులు. తెలుగు సంధులు ఏంటేంటో చూద్దాం. మీకు కేవలం 10వ తరగతిలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మాత్రమే ఇక్కడ ఇవ్వటం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులందరూ సంధి సూత్రాలు చదవాల్సిన అవసరం లేదు. కేవలం మీకు సబ్జెక్టు తెలుసుకోవటానికి మాత్రమే నేను ఇచ్చాను. మీరు కేవలం ఉదాహరణలు మాత్రం చదివితే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఉత్వసంధి. ఉత్వసంధి అంటే ఏంటి అంటే, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము. ఇక్కడ ఉత్తు అంటే హ్రస్వమైనటువంటి ఉకారము. ఉత్తు అంటే ఏంటి? హ్రస్వమైన ఉకారము. ఉదాహరణ చూడండి. రాముడతడు. రాముడు ప్లస్ అతడు. ఇక్కడ డూలో ఏ స్వరం వస్తుంది, ఏ అచ్చు వస్తుంది అంటే డూలో ఊ అనేటటువంటి అచ్చు ఉంది. అలాగే ఈ ఉత్తునకు అచ్చుపరం అంటే అది ఏ అచ్చు అయినా అవ్వచ్చు. మనకి పూర్వపదంలోని పూర్వస్వరం ఎప్పుడూ కూడా ఊనే రావాలి. పరస్వరంలో ఉండేటటువంటి అచ్చు ఏదొచ్చినా పర్వాలేదు. అచ్చు అనేటప్పటికీ ఆ నుండి అహా వరకు ఏ అచ్చు వచ్చినా సరే పర్వాలేదు. ఆ విధంగా ఊ ప్లస్ ఆ ఏమవుతుంది? దాని ఇంకా ఆ అనేది వస్తుందన్నమాట. రాముడతడు. ఈ విధంగా సంధి నిత్యము అంటే ఎల్లప్పుడూ అక్కడ సంధి జరుగుతుంది అని అర్థం. సో ఇక ఉత్వ సంధి పదాలు ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా 10వ తరగతిలో ఇచ్చినటువంటి ఉదాహరణలు చూడండి. ఫస్ట్ వన్ నిజంబగు. నిజంబు ప్లస్ అగు.
మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది. కలదొక, కలదు ప్లస్ ఒక. ఈ ఉదాహరణలన్నిట్లో గమనిస్తే మీకు పూర్వస్వరంలో ఊ వస్తుంది, పరస్వరంలో ఏదైనా అచ్చు వస్తుంది. అది గమనించండి. పూర్వస్వరము అంటే ఏంటో, పరస్వరం అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు కదా. పూర్వస్వరంలో ఊ వస్తుంది, పరస్వరంలో ఏదైనా అచ్చు వస్తుంది. ఓకే. 4th వన్, వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా. నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు. విషయమంతా, విషయము ప్లస్ అంతా. పండ్లమ్ముకొను, పండ్లు ప్లస్ అమ్ముకొను. పోదామనుకుంటే, పోదాము ప్లస్ అనుకుంటే. జీవితం అంతా, జీవితము ప్లస్ అంతా. మనుజుడగునే, మనుజుడు ప్లస్ అగునే. ఏడేళ్ళు, ఏడు ప్లస్ ఏళ్ళు. ఎవరన్నారు, ఎవరు ప్లస్ అన్నారు. ఉత్తమమైనది, ఉత్తమము ప్లస్ అయినది. ధ్వజమెత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి. ఎప్పుడైనా, ఎప్పుడు ప్లస్ అయినా. మతములన్నీ, మతములు ప్లస్ అన్నీ. కొలువైన, కొలువు ప్లస్ అయినా. కుటుంబమంతా, కుటుంబము ప్లస్ అంతా. అవసరమైన, అవసరము ప్లస్ అయినా. కన్నొకటి, కన్ను ప్లస్ ఒకటి. కొమ్ములెగరేసిన, కొమ్ములు ప్లస్ ఎగరేసిన. ఎందుకు అవుతుంది, ఎందుకు ప్లస్ అవుతుంది. అతనెప్పటికీ, అతను ప్లస్ ఎప్పటికీ. దోషాలున్నా, దోషాలు ప్లస్ ఉన్నా. దీపముండగా, దీపము ప్లస్ ఉండగా. నోరాడెనే, నోరు ప్లస్ ఆడెనే. గ్రహింపుడెంతయున్, గ్రహింపుడు ప్లస్ ఎంతయున్. కలుషమని, కలుషము ప్లస్ అని. ఈ విధంగా ఈ 28 మీరు చదువుకుంటే ఉత్వ సంధికి చెందినటువంటి పదాలన్నీ కూడా మీకు వచ్చేసినట్టే. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యము, దాని యొక్క సూత్రం. ఓకే. నెక్స్ట్ వన్, అత్వ సంధి. అత్వ సంధి సూత్రం ఏంటి అంటే, అత్తునకు సంధి బహుళము, అత్తునకు సంధి బహుళము. బహుళము అంటే ఒక్కోసారి అంటే నిత్యము, అదేవిధంగా ఒక్కోసారి జరగచ్చు, జరగకపోవచ్చు, ఇంకొకసారి అన్య విధంగా రావచ్చు, ఇంకోసారి రాకపోవచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా జరుగుతుందని అర్థం అన్నమాట. అత్తు అంటే హ్రస్వమైనటువంటి అకారము. అత్తునకు సంధి బహుళము. ఇక్కడ ఉదాహరణ చూస్తే రామయ్య, రామ ప్లస్ అయ్య. ఇందులో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. మనకి ఇచ్చినటువంటి పదం అదే విధంగా వస్తుంది. ఒక అక్షరం చేరడం, ఒక అక్షరం తొలగించేయటం అటువంటివి ఏమీ కూడా అత్వ సంధిలో ఉండవు. యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుంది. రామయ్య, రామ ప్లస్ అయ్య. మా అనేటటువంటి పూర్వస్వరంలో అచ్చు చూడండి, ఆ అనేటటువంటి అచ్చు ఉంది. అలాగే పరస్వరంలో వచ్చినటువంటి అచ్చు ఆ. ఈ ఆ అనేటటువంటి పూర్వస్వరానికి ఆ అనేటటువంటి పరస్వరం వస్తే చివరికి మనకి ఆ అనేది వస్తుంది. అందులో ఎటువంటి మార్పు కూడా లేదు. ఓకే. ఇది అత్వసంధి. అత్వసంధికి చెందినటువంటి పదాలు మనకి పాఠ్యపుస్తకంలో ఏమేమి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. కదిలినప్పుడు, కదిలిన ప్లస్ అప్పుడు. ఏలొకో, యాలా ప్లస్ ఒకో. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. తగిలినంత, తగిలిన ప్లస్ అంత. ఒకంత, ఒక ప్లస్ ఇంత. రవ్వంత, రవ్వ ప్లస్ అంత. కళ్ళెదుట, కళ్ళ ప్లస్ ఎదుట. గెలిచినంత, గెలిచిన ప్లస్ అంత. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి. కవటాకులు, కవట ప్లస్ ఆకులు. ఇంకొకరు, ఇంకా ప్లస్ ఒకరు. ఓకే. ఇవన్నీ కూడా అత్వసంధికి చెందినటువంటి పదాలు. నెక్స్ట్ వన్, ఇత్వసంధి. ఇత్వసంధి సూత్రం ఏంటో చూద్దాం. ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు. ఇత్తు అనగా హ్రస్వమైనటువంటి ఇకారము. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము. ఉత్తు, అత్తు, ఇత్తు. ఓకే. ఇత్తు అనగా హ్రస్వమైనటువంటి ఇకారము. వైకల్పికం అనగా
సంధి ఒకసారి జరగటం, మరోసారి జరగకపోవటం. ఈ విధంగా ఒకసారి జరిగి మరోసారి జరగకపోతే దానిని వైకల్పికము అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ ఏమ్యాదులు అనగా ఏమి, ఏవి, ఏది, అది, ఇది, ఇవి, ఇవన్నీ కూడా ఏమ్యాదులు అన్నమాట. ఈ ఏమ్యాదులకు ఈ అనేటటువంటిది వస్తే అది సంధి వైకల్పికముగా వస్తుంది. ఒకసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. ఇక్కడ ఉదాహరణ గమనిస్తే ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. ఇక్కడ ఏమి అనేది ఏమ్యాదులు కదా. ఈ ఏమిలో మీ అనేటటువంటి అక్షరంలో ఏ అచ్చు వస్తుంది అంటే ఈ అనేది వస్తుంది. అదేవిధంగా పరస్వరంలో ఆ అనేటటువంటిది వచ్చిందనమాట. సో ఈ రెండు కలిపి మనం రాస్తే గనక ఏమంటివి. ఇందులో ఎటువంటి మార్పు కూడా లేదు. యత్వసంధి, అత్వసంధి, ఉత్వసంధిలో. ఓకే, ఇప్పుడు ఏమి అంటివి అని కూడా అనొచ్చు. ఇది సంధి జరగనప్పుడు అనమాట. వైకల్పికం అని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. సంధి ఒకసారి జరిగితే ఇంకోసారి జరగదు. సంధి జరిగేదేమో ఏమంటివి, సంధి జరగని రూపం ఏంటంటే ఏమి అంటివి. ఓకే, యత్వ సంధికి చెందినటువంటి పదాలు ఇప్పుడు చూద్దాం. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో. ఏమైనది, ఏమి ప్లస్ అయినది. ఇన్నేళ్ళు, ఇన్ని ప్లస్ ఏళ్ళు. మరొక, మరి ప్లస్ ఒక. నెత్తికెక్కు, నెత్తికి ప్లస్ ఎక్కు. ఓకే, ఇవన్నీ కూడా యత్వసంధి పదాలు అన్నమాట, పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పదాలు. ఓకే, నెక్స్ట్ వన్ త్రికసంధి. త్రికసంధి అంటే ఏంటో చూద్దాం. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములు. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములు. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. ఓకే, సెకండ్ సూత్రం అది. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. థర్డ్ వన్ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘమునకు హ్రస్వమగును. ద్విరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘమునకు హ్రస్వమగును. సో ఏంటివన్నీ కూడా అంటే ఆ, ఈ, ఏ అనే సర్వనామాల్ని మనం త్రికములు అంటాం. మనకి ఇచ్చినటువంటి పదంలో ఆ కానీ, ఈ కానీ, ఏ కానీ పూర్వ పదంలో వస్తే అది త్రికసంధి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే మొదటి సూత్రం ప్రకారము అక్కడ అంటే ఆ ప్లస్ కడ. ఓకే, ఆ ప్లస్ కడ. ఆ అనేటటువంటిది వచ్చింది కదా, కాబట్టి ఆ వచ్చినా, ఈ వచ్చినా, ఇక్కడ ఉందనుకో ఈ ప్లస్ కడ, ఎక్కడ వచ్చిందనుకో ఏ ప్లస్ కడ. ఈ విధంగా మొదట ఉన్నటువంటి పూర్వపదంలో ఆ కానీ, ఈ కానీ, ఏ కానీ వస్తే అది త్రికసంధి. ఇది మొదటి సూత్రం ప్రకారం అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ది చూద్దాం. త్రికము మీది. త్రికము అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆ కానీ, ఈ కానీ, ఏ కానీ రావాలని చెప్పుకున్నాం కదా. సో ఈ త్రికము మీది సెకండ్ది చూడండి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్. త్రికము మీది అసంయుక్త హల్లు. అసంయుక్త హల్లు అంటే ఏంటి? సంయుక్తము అంటే ఏంటి? ఒక హళ్ళు కింద వేరొక హళ్ళు రావటం. ఇక్కడ అసంయుక్త అంటే ద్విత్వాక్షరం అన్నమాట. ఓకే, అసంయుక్త, సంయుక్త హల్లు. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హళ్ళు కింద వేరొక హళ్ళు ఒత్తి రావటం. అసంయుక్తం అంటే సంయుక్తం కానిదని అర్థం కదా. కాబట్టి ఇక్కడ ఇది ద్విత్వము బహుళముగానగు అంటే అనేక రకాలుగా, బహుళము అంటే అనేక రకాలుగా జరగడం కదా. ఈ విధంగా త్రికము మీద అసంయుక్త హళ్ళు వస్తే ద్విత్వం వస్తుందన్నమాట, ఆ ప్లస్ కడ అని. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘమునకు హ్రస్వమగును. ద్విరుక్తమైనటువంటి హళ్ళు, ద్వి అంటే రెండు కదా, ద్విరుక్తమైన హళ్ళు అంటే ఏంటి? కా కింద కావొత్తు. సో ఇది వచ్చేటప్పుడు ఆచ్చికమైన దీర్ఘము. ఆచ్చికమైన దీర్ఘము అంటే ఆ రెండో ఆ ఉంది కదా, ఆ ఆచ్చికమైన దీర్ఘం అనేది పోయి హ్రస్వాక్షరం వస్తుందన్నమాట. అంటే ఒకటో ఆ వస్తుందని అర్థము. ఇది లైవ్ క్లాస్లో అయితే చాలా చక్కగా వివరించగలిగేదాన్ని. ఒకవేళ మీకు ఎవరికైనా అలా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు అయితే సంధి సూత్రాలు అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఆచ్చికమైన ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు, ద్విరుక్తమైన హల్లు పరపదంగా వస్తే అంటే ఒక అక్షరం కింద, ఒక హళ్ళు కింద అదే హళ్ళు రావటం అన్నమాట. ఈ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘము. ఆచ్చికమైన దీర్ఘము అంటే
రెండో ఆ కానీ రెండో ఈ కానీ రెండో ఏ కానీ అలా వచ్చేటప్పుడు ఆ దీర్ఘం ఏమవుతుంది, హ్రస్వం అవుతుంది అనమాట. అంటే ఒకటో ఆ కానీ ఒకటో ఈ కానీ ఒకటో ఏ కానీ అవుతుంది. అదే మూడవది అనమాట అక్కడ అని. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ త్రికసంధికి చెందినటువంటి పదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇమ్మెయి అంటే ఈ ప్లస్ మెయి, ఇం మహాత్ముడు ఈ ప్లస్ మహాత్ముడు, అవిప్రుడు ఆ ప్లస్ విప్రుడు, అపతివ్రత ఆ ప్లస్ పతివ్రత, ఎమ్మెయిన్ ఏ ప్లస్ మెయిన్, ఇక్కన్య ఈ ప్లస్ కన్య, అవ్వారి ఆ ప్లస్ వారి, ఎవ్వాడు ఏ ప్లస్ వాడు, ఎత్తరి ఏ ప్లస్ తరి, అప్పలుకులు ఆ ప్లస్ పలుకులు. చూసారు కదమ్మా, ఈ 10 ఉదాహరణల్లో కూడా మీకు మొదట్లో వచ్చేటటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఆ ఈ ఏ. సో ఈ విధంగా వస్తే గనక అది త్రికసంధి. చాలా సింపుల్, ఇది మనకి డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా సింపుల్గా మనం గుర్తించవచ్చు దీన్ని. ఆ ఈ ఏ అనేటటువంటి మొదట్లో వస్తే అది ఖచ్చితంగా త్రికసంధి. ఓకే, విడదీసేటప్పుడు కూడా ఏం చేయాలి, ఏదైతే ద్విరుక్తమైనటువంటి అక్షరం ఉందో ఆ ద్విత్వ అక్షరం ఏదైతే ఉందో అది ఏమవుతుంది, నార్మల్గా ఒక హల్లు మాత్రమే వస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆమ్రేడిత సంధి. ఇంతకీ ఆమ్రేడిత సంధి సూత్రం ఏంటి అంటే, అచ్చునకు ఆమ్రేడితము పరమైతే సంధి తరచుగా అగును అన్నాడు. ఇంతకీ ఆమ్రేడితం అంటే ఏంటంటే ద్విరుక్తం యొక్క పరరూపము. ద్విరుక్తం యొక్క పరరూపము రెండవ, మనం పూర్వపదము పరపదము అంటాం కదా, ఇందులో పరపదాన్ని మనం ఆమ్రేడితము అంటామన్నమాట. నెక్స్ట్ రెండవ సూత్రం, ఆమ్రేడితము పరమైతే కడ అదుల తొలి అచ్చుమీది వర్ణాలకెల్లా అదంతమైన ద్విరుక్త టకారము అగును అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఉదాహరణ చూస్తే ఆహాహా అని ఉంది, ఆహా ప్లస్ ఆహా. సో ఇందులో రెండవ పదం ఆమ్రేడితం అన్నమాట. అచ్చు ఆహా, హా అనేటటువంటి అక్షరంలో మనకు వచ్చేటటువంటి అచ్చేది ఆ అనేటటువంటి అచ్చు. ఈ ఆ అనేటటువంటి అచ్చుకు ఆమ్రేడితము పరపదంగా వచ్చింది కాబట్టి అక్కడ సంధి జరిగింది. సో నెక్స్ట్ రెండవ సూత్రం ప్రకారం అన్నమాట. కట్ట అంటే కడ ప్లస్ కడ, ఆమ్రేడితం అనేది పరమైతే కడ అదుల తొలి అచ్చు మీది. కడాదులు అంటే కడ, కొన, తుద ఇవన్నీ కూడా కడాదులు అన్నమాట. ఈ కడాదుల తొలి అచ్చు మీది. తొలి అచ్చు అంటే ఇక్కడ డాలో ఏముంది, ఆమ్రేడితము పరపదం అయితే కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. అందుకే టా కింద టా అనేది ద్విరుక్తము అంటే రెండు టా కింద టా అనేటటువంటి ఒత్తుతో ఉన్నటువంటి ద్విత్వ అక్షరము వచ్చిందనమాట. ఇక్కడ కడ అంటే కడ ప్లస్ కడ. కడాలో ఏముంది, ఇక్కడ డాలో ఏముంది, డాలో ఉన్నటువంటి అక్షరం అచ్చు ఏది అంటే ఆ. ఈ కడాదుల తొలి అచ్చు మీది ఆమ్రేడితము పరపదంగా వచ్చింది. ఇక్కడ ఈ విధంగా వస్తే ఏమవుతుంది, ద్విరుక్త టకారం వస్తుందన్నమాట, కట్ట కడ. సో నెక్స్ట్ ఆమ్రేడిత సంధి పదాలు. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ, ఒక్క ప్లస్ ఒక్క, అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు, అక్కడ ప్లస్ అక్కడ. ఇవన్నీ కూడా ఆమ్రేడిత సంధికి చెందినటువంటి పదాలు. ఓకే, నెక్స్ట్ వన్ పడ్వాది సంధి. పడ్వాది సంధి సూత్రం చూస్తే పడ్వాదులు పరమైనప్పుడు మూవర్ణకానికి లోప పూర్ణ బిందువులు విభాషణగు. ఇంతకీ పడ్వాదులు అంటే ఏంటి అంటే పడు, పాటు, పెట్టు, పట్టు, పరచు మొదలైన పదాలన్నీ కూడా పడ్వాదులు. ఈ పడ్వాదులు అనేవి పరపదంగా వచ్చేటప్పుడు పూర్వపదంలో ఉన్నటువంటి ము అనేది ఏమవుతుంది, లోపము అంటే లోపిస్తుంది. లోపించి పూర్ణ బిందువులు విభాషణగు అంటే ఒకసారి పూర్ణ బిందువులు వస్తాయి, ఒకసారి రాకుండా ఈ రెండు పదాలు కలిపి అక్కడ రాస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా విభాష అంటే
కొన్నిసార్లు వైకల్పికముగా జరుగుతుంది, కొన్నిసార్లు ఏమో నిషేధంగాను కూడా జరుగుతుంది. ఈ విధంగా జరగడాన్ని మనం విభాష అంటాం. మరి ఉదాహరణ ఇక్కడ చూస్తే ఇష్టపడు అనేటటువంటి ఉదాహరణని గమనించండి. దీన్ని విడదీసేస్తే ఇష్టము ప్లస్ పడు. ఇక్కడ పడు అనేది పడ్వాదులు కదా. ఇష్టము పూర్వపదంలో ఇష్టము అనేటటువంటి పదం ఉంది, అందులో ము అనేది లోపించిందనమాట. విడదీసేటప్పుడు ము వస్తుంది, కలిపేటప్పుడు ఏమవుతుందంటే ఆ ము అనేది లోపించి అక్కడ మొదట ఉన్నటువంటి పూర్వపదము పరపదం కలిపి వస్తుంది, లేదా ఒక్కోసారి ఏమవుతుందంటే పూర్ణ బిందువు అంటే 0 వస్తుందన్నమాట మధ్యలో. ఇష్టం పడు. ఓకే, ఈ పడ్వాది సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు అంటే ఈ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒకసారి చూద్దాం. భయపడు, భయము ప్లస్ పడు. సూత్రం పట్టు, సూత్రము ప్లస్ పట్టు అంటే 0తో ఇవ్వచ్చు, లేదంటే 0 లేకుండా కూడా ఇవ్వచ్చు అనమాట. సూత్రం పట్టు అంటే సూత్రము ప్లస్ పట్టు. భంగపాటు, భంగము ప్లస్ పాటు. అవమాన పెట్టు, అవమానము ప్లస్ పెట్టు. కష్టపడు, కష్టము ప్లస్ పడు. సందేహపడు, సందేహము ప్లస్ పడు. గర్వపడు, గర్వము ప్లస్ పడు. ఈ విధంగా చివరిలో పడు, పట్టు, పెట్టు ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వస్తే అవి పడ్వాది సంధి. సంధి పేరు పడ్వాది సంధి. ఓకే, నెక్స్ట్ వన్ లొలనల సంధి. లొలనల సంధి అంటే ఏంటో చూడండి, చాలా సింపుల్ అనమాట ఇది. లొలనలు పరంబగునప్పుడు అంటే లు కానీ లా కానీ నా కానీ పరపదంగా వస్తే ఒకానొకచో మూవర్ణంబునకు లోపంబును అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పడ్వాది సంధిలాగే మూవర్ణం అనేది లోపిస్తుంది అనమాట. లోపించి ఏమవుతుంది? తత్పూర్వస్వరంబునకు అంటే దాని ముందున్నటువంటి పూర్వస్వరానికి, పూర్వస్వరంలో ఉన్నటువంటి దానికి దీర్ఘంబును విభాషణగు దీర్ఘం వస్తుందన్నమాట. ఇక్కడ ఉదాహరణ చూస్తే వృక్షాన అన్నాడు. ఈ వృక్షాన అనే దాన్ని మనం విడగొడితే వృక్షము ప్లస్ నా. ఇక్కడ నా అనేటటువంటిది పరపదంగా వచ్చింది. ఇక్కడ పూర్వపదంలో ఉండేటటువంటి వృక్షములో ము అనేటటువంటిది లోపించింది. చూడండి ఇక్కడ నేను సర్కిల్ చేశాను. ము అనేటటువంటి అక్షరం లోపించి దానికి ఏమైంది? తత్పూర్వస్వరము. తత్పూర్వస్వరం అంటే ఏంటి? క్ష. ఆ క్షాకి ఏమైంది? దీర్ఘం వచ్చిందనమాట. అందుకే అది వృక్షాన అయ్యింది. ఓకే, ఇక లులనల సంధికి సంబంధించినటువంటి పదాలు ఈ పాఠ్యభాగంలో ఇచ్చినవి చూద్దాం. స్నానాలు, స్నానము ప్లస్ లు. దీపాలు, దీపము ప్లస్ లు. పుస్తకాలు, పుస్తకము ప్లస్ లు. చాలా సింపుల్ అనమాట. చివరిలో లు కానీ లా కానీ నా కానీ వస్తే అవి లొలనల సంధి. అవయవాలు, అవయవము ప్లస్ లు. సంవత్సరాలు, సంవత్సరము ప్లస్ లు. ఇది లొలనల సంధికి సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ వన్ గసడ దబాదేశ సంధి. గసడ దబాదేశ సంధి సూత్రం చూస్తే ప్రథమ మీది పరుషములకు గసడ దబలు బహుళముగానగు. ప్రథమ మీది, ప్రథమ మీది అంటే ప్రథమ పదం అంటే మొదటి పదం మీది పరుషములకు. పరుషములు అంటే అర్థం ఏంటి? క, చ, ట, త, ప వర్గ ప్రథమాక్షరాలు లేదా పరుషాలు అంటే కచట తపలు. ఈ కచట తపలకు గసడ దవలు అనేవి బహుళముగా వస్తాయి. బహుళము అంటే మనం ఇందాకే చెప్పేసుకున్నాము. బహుళం అంటే అది నిత్యంగా రావచ్చు, లేదంటే వైకల్పికంగా రావచ్చు, లేదా అన్య విధంగా రావచ్చు. ఈ విధంగా రావటాన్ని ఏమంటారంటే బహుళము అంటారు. మరి ఇక్కడ ఉదాహరణ గమనిస్తే కూరగాయలు అన్నారు. ఈ కూర ప్లస్ కాయలుగా మనం విడదీసాం. ఇందులో కూర అనేటటువంటిది ప్రథమ పదం కదా. ఈ ప్రథమం మీది పరుషము. పరుషము అంటే ఇక్కడ పరపదంలో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని చూస్తే కా అనేటటువంటిది పరుషం కదా. ఈ పరుషానికి గసడ దవలు వస్తాయన్నమాట. కాకేమో గా వస్తుంది, చా అయితే సా, టా అయితే డా, తా అయితే దా, పా అయితే వా. ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి పరపదంలో కా ఇచ్చాడు కాబట్టి కాకి బదులు ఏం రావాలి? గా రావాలి. కాబట్టి కూరగాయలు కలిపేటప్పుడు గా వస్తుంది, కూరగాయలు. ఓకే, నెక్స్ట్ గసడ దవా దేశ సంధి పదాలు మిగతావి గమనించినా అలాగే ఉంటాయి. దానంబు సేయుట, దానంబు ప్లస్ చేయుట. చా అనేటటువంటిది కచ్చడ తప్పులు, అదే పరుషాలు కదా. ఈ చాకి బదులు ఏం రావాలి? సా రావాలి. కాబట్టి దానంబు సేయుట. నెక్స్ట్ తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి.
తాకి బదులు ఏం రావాలని చెప్పుకున్నాం, ఇక్కడ చూస్తే దా రావాలి కాబట్టి తల్లిదండ్రులు. నెక్స్ట్ వాడు ఓలే, వాడు ప్లస్ పోలే, పాకి బదులుగా వా రావాలి కాబట్టి వాడు ఓలే. నెక్స్ట్ దీవులు గొన్న, దీవులు ప్లస్ కొన్న. ఓకే, ఈ విధంగా గసడ దవాదేశి సంధికి సంబంధించినటువంటి పదాలు ఇవి. నెక్స్ట్ వన్ సరళాదేశ సంధి. సరళాదేశ సంధి అంటే ఏంటి అంటే ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ధృత ప్రకృతికము మీది పరుషములు సరళములగు. సెకండ్ వన్ ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషంబులు విభాషణగు. ఇంతకీ ధృత ప్రకృతికము మీది పరుషములు సరళములగు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ధృతము అంటే నకారము, ధృతము అంటే నకారము. ధృత ప్రకృతికము అంటే ఆ నకారంతో ఉన్నటువంటి పదాన్నే మనం ధృత ప్రకృతికము అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్, టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. ధృతము అంటే నకారము, అదేవిధంగా ధృత ప్రకృతికము అంటే ఈ నకారంతో ఉన్నటువంటి పదం. ఇక్కడ ఉదాహరణలో గమనిస్తే పూచెన్ అనేటటువంటిది మొత్తం కూడా ధృత ప్రకృతికము, ఇన్ అనేటటువంటిది ధృతం అన్నమాట. ఈ విధంగా ధృత ప్రకృతికము మీది అంటే మొదటి పూర్వపదం మీది పరుషములు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాము గసడ దబాదేశ సంధిలో పరుషములు అంటే కా చా టా తా పా. సో ఈ విధంగా కచట తపలు అనేవి ఎలా మారతాయి, సరళాలుగా మారతాయంట. నకారంతో ఉన్నటువంటి పదాన్ని మనం ధృత ప్రకృతికము అంటాము. ఈ ధృత ప్రకృతికము మీది పరుషములు అంటే కచ్చట తపలు అనేవి ఎలా మారుతాయి, సరళాలుగా మారుతాయి. కా అనేది గాలా మారుతుంది, అలాగే చా అనేది జాగా మారుతుంది. ఈ విధంగా అన్నమాట. సరళాలు అంటే గజడ దబ, గజడ దబ. కా అనేది గాగా మారుతుంది, నెక్స్ట్ చా అనేది జాగా మారుతుంది, టా అనేది డాగా మారుతుంది, తర్వాత తా అనేది దాగా మారుతుంది, పా అనేది బాగా మారుతుంది. ఈ విధంగా వస్తుంది. సో ఇది సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుషములు సరళములగు, ఆ విధంగా వస్తే అది సరళాదేశ సంధి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇన్ అనేటటువంటి పొళ్ళు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అది సరళాదేశ సంధి. ఇక్కడ సరళాదేశ సంధి పదాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఉదాహరణలో గమనిస్తే పూచెన్ ప్లస్ కలువలు అని చెప్పుకున్నాం కదా. సో పూచెన్ అనేది ధృత ప్రకృతికము, కా అనేది పరుషము. ఈ రెండు కూడా పరపదంగా ధృత ప్రకృతికము మీది పరుషం ఎలా అయింది, సరళంగా అయింది. అందుకే పూచెన్ గలువలు, ఇక్కడ పూచెన్ గలువలు, గా అనేటటువంటిది వచ్చింది కాక బదులుగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పూచెన్ గలువల్ని ఎలా రాయొచ్చు అంటే 4 రకాలుగా ఉంది చూడండి. ఇక్కడ పూచెన్ గలువలు, అరసున్న పూచెం గలువలు పూర్ణ బిందువు, పూచెన్ గలువలు అంటే సంశ్లేష అక్షరము, తర్వాత పూచెను గలువలు అంటే ఇందులో ఎటువంటి మార్పు రాలేదన్నమాట. ఈ విధంగా ఈ 4 కూడా 2వ సూత్రం ప్రకారము ఈ 4 ఉదాహరణలు వచ్చాయి. ఇది చూస్తే ఆదేశ సరళములకు, ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు అన్నారు. ఆదేశ సరళములు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఉదాహరణలో పూచెం గలువలు అన్నిట్లో కూడా గా గా అనేటటువంటిది వచ్చింది చూసారా, అది ఆదేశ సరళము. ఈ ఆదేశ సరళాలకి ముందున్న ధృతము అంటే ఏమవుతుంది, ముందున్న ధృతము పూచెన్ అనేటటువంటిది ఉంది కదా, దానికి బిందువు అంటే పూర్ణ బిందువు రావచ్చు. సంశ్లేషము అంటే ఇందాకే మనం చెప్పుకున్నాము నా కింద గావొత్తు అనమాట, ఇది సంశ్లేషము. అలాగే విభాష ఒక్కోసారి జరగకపోవచ్చు, అంటే ఎటువంటి మార్పు లేకుండా పూచెను గలువలు అని వచ్చింది కదా. సో ఆ విధంగా కూడా రావచ్చు. ఈ విధంగా ఈ 2 కూడా సరళాదేశ సంధి తాలూకా సూత్రాలు. ఇప్పుడు సరళాదేశ సంధి పదాలు చూద్దాం. యదన్ గోరు, యదన్ ప్లస్ కోరు. అక్కడ గో అనేటటువంటిది విడదీస్తే కో అయింది, కలిపి రాసేటప్పుడు కా అనేది గాగా మారుతుంది, గమనించండి. నెక్స్ట్ పాలు చేసి, పాలున్ ప్లస్ చేసి. దరులన్ గూర్చి, దరులన్ ప్లస్ కూల్చి, దరులన్ గూల్చి, దరులన్ ప్లస్ కూల్చి. వైరి వంకలకు జనడు, వైరి వంకలకున్ ప్లస్ చనడు. కక్షల పెంచిన, కక్షలన్ ప్లస్ పెంచిన. ఓకే, ఇది సరళాదేశ సంధి తాలూకా పదాలు. నెక్స్ట్ వన్ పుంప్వాదేశ సంధి. పుంప్వాదేశ సంధి అంటే ఏంటి అంటే కర్మధారయమునందు మూవర్ణంబునకు పుంపులగు. కర్మధారయము అంటే అర్థం ఏంటి అంటే
విశేషణము నామవాచకం ఈ రెండింటిని కలిపినటువంటి పదాన్నే మనం కర్మధారయం అని చెప్పేసి అంటాం. అయితే ఈ కర్మధారయమునందు మూవర్ణానికి, మూవర్ణం అనేది ఇక్కడ కూడా మీరు గమనించాలి, మూవర్ణం అనేది మనకి 3 చోట్ల వస్తుంది. పడ్వాది సంధిలో వస్తుంది, అదేవిధంగా అక్కడ మూవర్ణం అనేది లోపిస్తుంది, అదేవిధంగా మనకి లులనల సంధిలో కూడా వస్తుంది. మూ అనేది లోపించి దీర్ఘం వస్తుంది. పడ్వాది సంధిలో ఏమో మూ అనేది లోపించి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి పదమైనా రావచ్చు, లేదంటే పూర్ణ బిందువైనా రావచ్చు కదా. సో అదే విధంగా పుంప్వాదేశ సంధిలో కూడా మూ అనేది వస్తుంది. కానీ ఆ మూ అనేది లోపించి ఏమొస్తుంది, పూ కానీ ఇంపు కానీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనిస్తే ఉదాహరణ చూడండి, ఆదరపు మాట లేదా ఆదరంపు మాట. ఈ పదాన్ని మనం విడదీసేస్తే ఆదరము ప్లస్ మాట, ఆదరపు అనే ఉంది కదా, ఆ పూ అనేది తొలగించి విడగొట్టేటప్పుడు ఆదరము ప్లస్ మాట అని విడగొడతాం అన్నమాట. ఇక్కడ మనకి పూర్వపదంలో మూ అనేటటువంటిది ఉంది, ఆదరపు మాట అనేది కర్మధారయం అన్నమాట. మాట అనేది నామవాచకము, ఎటువంటి మాట, ఆదరపు మాట. ఆదరపు అనేది విశేషణం. సో ఈ రెండింటిని కలిపే మనం కర్మధారయం అంటాం. ఇలా కర్మధారయమునందు మూ అనేటటువంటిది లోపించి ఏమవుతుంది, పూ అనేది వచ్చింది. ఆదరపు లేదా ఆదరంపు. ఓకే, సో ఇది దీని యొక్క సూత్రము. నెక్స్ట్ పుంప్వాదేశ సంధి తాలూకా పదాలు చూద్దాం. నీలపు కండ్లు, నీలంపు కండ్లు అంటే నీలము ప్లస్ కండ్లు. మధురపు కావ్యము లేదా మధురంపు కావ్యము అంటే దాన్ని ఎలా విడదీస్తాం మనం, మధురము ప్లస్ కావ్యం. అపృచ్ఛపు మాటలు, అపృచ్ఛము ప్లస్ మాటలు. విరసపు మాట విడదీసేటప్పుడు మూ అనేది వస్తుంది, కలిపేటప్పుడు పా లేదా పుంపులు వస్తాయన్నమాట. పూ కానీ ఇంపు కానీ వస్తుంది, గమనించండి. విరసపు మాట, విరసము ప్లస్ మాట. ఉన్నతపు గొడుగు, ఉన్నతము ప్లస్ గొడుగు. కోమలపు జ్ఞానం, కోమలము ప్లస్ జ్ఞానం. సరసపు మాట, సరసము ప్లస్ మాట. వైరాగ్యపు పద్ధతి, వైరాగ్యము ప్లస్ పద్ధతి. ఇవి పుంప్వాదేశ సంధి పదాలు. టొగాగమ సంధి, టొగాగమ సంధి అంటే సూత్రం, కర్మధారయంబునందు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు టొగాగమంబగు. కర్మధారయం అంటే లాస్ట్ టైం మనం పుంప్వాదేశ సంధిలో చెప్పుకున్నాం కదా, లాస్ట్ సంధిలో కర్మధారయం అంటే నామవాచకము విశేషణాలతో కూడిన పదం అన్నమాట. ఈ పదానికి ఉత్తు, ఈ పదంలో ఉన్నటువంటి పూర్వపదానికి ఉత్తునకి అచ్చుపరమైతే, ఈ పదంలో ఉన్నటువంటి ఉత్తుకి ఉకారానికి అచ్చుపరమైతే ఏమొస్తుంది, టొగాగమంబగు. టు అనేటటువంటిది లేదా టా అనేటటువంటి అక్షరం ఆగమంగా వస్తుంది. ఆగమం అంటే మిత్రుని వలె వచ్చి చేరటం అన్నమాట. ఆగమం అంటే మిత్రుని వలె వచ్చి చేరటం. సో ఈ విధంగా ఎండు టాకు అనేటటువంటి పదాన్ని చూస్తే ఎండు ప్లస్ ఆకు, ఎండు ప్లస్ ఆకు. ఇక్కడ ఎండు అనేటటువంటి పూర్వపదంలో డూలో ఊ అనేటటువంటి అచ్చు అనేది వస్తుంది, అదేవిధంగా పరపదంలో ఆ అనేటటువంటి అచ్చు ఉంది. సో ఈ విధంగా ఉత్తునకి అచ్చు పరమైతే కర్మధారయ పదం అన్నమాట ఇది. ఆకు అనేది నామవాచకము, ఎండు అనేది విశేషణం. ఇటువంటి కర్మధారయ పదం నందు ఉత్తునకి అచ్చు పరపదంగా వస్తే మనం కలిపేటప్పుడు ఏమొస్తుంది, టా అనేటటువంటిది వస్తుంది. అందుకే ఎండు ప్లస్ ఆకు ఎండు టాకు అయ్యిందనమాట. ఓకే, సో సెకండ్ వన్, కర్మధారయమున పేర్వాదులకు అచ్చు పరమగునప్పుడు టొగాగమంబగు. టొగాగమంబు విభాషణగు. కర్మధారయమున పేర్వాదులకు అచ్చు పరమగునప్పుడు టొగాగమంబు విభాషణగు. కర్మధారయమునందు పేర్వాదులు అంటే ఏంటి అంటే పేరు, పొదరు, చిగురు, తలిరు, అలరు, వీటన్నిటిని కూడా పేర్వాదులు అంటారు. పేరు, పొదరు, చిగురు, తలిరు, అలరు, వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే పేర్వాదులు అని చెప్పేసి అంటారు. ఈ పేర్వాదులకు అచ్చు పరమైతే, అచ్చు మరల పరపదంగా వస్తే టా అనేటటువంటిది ఆగమంగా వస్తుంది. ఇక్కడ చిగురు ప్లస్ ఆకు, చిగురు అనేటటువంటిది పేర్వాది పదం, ఆకు అనే పదంలో మనకి అచ్చు ఆ అనేటటువంటిది వచ్చింది. ఈ విధంగా పేర్వాదులకు అచ్చు పరపదంగా వచ్చింది కాబట్టి టా అనేటటువంటిది ఆగమంగా వచ్చింది. అందుకే చిగురు ప్లస్ ఆకు చిగురు టాకు అయిందనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రుగాగమ సంధి. రుగాగమ సంధి అంటే ఏంటో చూద్దాం. కర్మధారయంలో పేదాది శబ్దాలకు,
పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైతే రుగాగమంబగు. పేదాది శబ్దాలు అంటే ఏంటి అంటే పేద, బేద, జవ, కొమర, బాలింత, మనుమ, ముద్ద వీటన్నిటిని కూడా పేదాది శబ్దాలు అంటాం అన్నమాట. కర్మధారయం అంటే ఇదివరకే మనం చెప్పుకున్నాము టొగాగమ సంధిలోను, నెక్స్ట్ అలాగే పొంపాదేశ సంధిలో కూడా చెప్పుకున్నాం కదా. కర్మధారయం అంటే విశేషణ నామవాచకాలతో కూడిన పదం. అయితే ఇటువంటి కర్మధారయంలో పేదాది పదాలకు, పేద అనేటటువంటి పదానికి ఆలు శబ్దం అనేది పరపదంగా వస్తే రు అనేటటువంటిది ఇందాక టొగాగమ సంధిలో టా అనేది ఆగమం అయితే ఇప్పుడు రుగాగమ సంధిలో రా అనేటటువంటిది ఆగమంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఉదాహరణ గమనిస్తే పేద ప్లస్ ఆలు, పేద అనేది పేదాది శబ్దము, ఆలు అనేది పరపదంగా వచ్చింది. ఈ విధంగా వచ్చేటప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం, రా అనేటటువంటిది వస్తుంది. అందుకే పేద ప్లస్ ఆలు పేదరాలు అయ్యింది. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. సో నెక్స్ట్ బేద ప్లస్ ఆలు బేదరాలు. ఓకే, గుణవంత ప్లస్ ఆలు అనేది గుణవంతురాలు అనేది రెండవ సూత్రం ప్రకారం వస్తుంది. అదొకసారి గమనిద్దాం. కర్మధారయంలో తత్సమ శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వమునకు ఉత్వము రుగాగమము రెండు అవుతాయన్నమాట. కర్మధారయంలోనే తత్సమ శబ్దాలకు అంటే సంస్కృత శబ్దాలకు ఆలు శబ్దం అనేది పరమైనప్పుడు అత్వమునకు ఉత్వము రుగాగమము రెండు అవుతాయి. ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సైనికురాలు అనేటటువంటి కర్మధారయంలో సైనిక ప్లస్ ఆలు తత్సమ శబ్దం సైనిక అనేటటువంటి తత్సమ శబ్దానికి ఆలు అనేటటువంటి శబ్దం పరపదంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సైనికలో ఆ అనేటటువంటిది ఉంది కదా అత్వము. సో ఈ అత్వానికి ఉత్వము, అందుకే సైనికు, రుగాగమము, సైనికురాళ్ళు అనేటటువంటివి రెండు వచ్చాయి. సైనికురాళ్ళలో ఉత్వము వచ్చింది, అలాగే రుగాగమం కూడా వచ్చిందనమాట. సో ఇది రుగాగమ సంధి. నెక్స్ట్ వన్ ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఇక్కడ సంధి అనేది జరగదన్నమాట. ఇలా సంధి జరగని చోట స్వరంబు కంటే పరంబైన స్వరానికి పరపదంగా వచ్చినటువంటి స్వరానికి ఎడాగమం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మృష ప్లస్ ఏని అనేటటువంటిది మనం చూసామనుకోండి. ఇక్కడ ముందున్నటువంటి పూర్వపదంలో స్వరానికి పరపదం అనేది వచ్చేటప్పుడు ఆ స్వరానికి ఏమొస్తుంది, ఎడాగమం వస్తుంది. అందుకే మృష ప్లస్ ఏని మృష ఏని అనేటటువంటిది యా అనేటటువంటిది వచ్చి చేరిందనమాట. సో దీన్నే మనం ఎడాగమ సంధి అని చెప్పేసి అంటాం. ప్రాతాది సంధి. ప్రాతాది సంధి సూత్రం ఏంటో చూద్దాం. సమాసంబునం ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగానగు. సమాసంబునం ప్రాతాదులు అంటే ఏంటో చూడండి. ఇక్కడ ప్రాతాదులు అంటే ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను ఇవన్నీ కూడా ప్రాతాదులు. ఈ ప్రాతాదుల యొక్క తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగానగు అన్నాడు. అంటే ఉదాహరణ ఒకసారి గమనించండి. క్రొమ్మావి అనేటటువంటి పదాన్ని విడదీస్తే క్రొత్త ప్లస్ మావి. ఇక్కడ క్రొత్త అనేది ప్రాతాది కదా. ఈ ప్రాతాదుల యొక్క తొలి అచ్చు అంటే క్రో అనేటటువంటి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగానగు. అంటే తా అనేటటువంటి వర్ణం అనేది లోపంగా వస్తుందన్నమాట. అలా లోపంగా వచ్చి క్రొమ్మావి అవుతుంది. అంటే తా అనేటటువంటిది తీసివేయబడుతుంది, క్రొమ్మావి అవుతుంది. మా కింద మావుత్ అనేది వస్తుందన్నమాట, ద్విత్వాక్షరం. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్రాతాది సంధి పదాలు ఇవ్వటం జరిగింది. ఒకసారి గమనించండి. 10th క్లాస్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, సంధి సూత్రాలు అనేవి మీకైతే అవసరం లేదు. కేవలం పదాలను విడదీయటం, ఆ సంధి పేరేంటో రాస్తే సరిపోతుంది. ఆ విడదీసినటువంటి పదాలను ఎలా కలపాలి అనేది ఒక్కటి మీరు గమనిస్తే సరిపోతుంది. ఓకే, ప్రాతాది సంధి పదాలు ఏంటో చూద్దాం. ముంజేతి, ముందు ప్లస్ చేయి. ముంజేతి అంటే ముందు ప్లస్ చేయి. నెక్స్ట్ ప్రాగెంపు, ప్రాత ప్లస్ కెంపు. నెక్స్ట్ లే మొగ్గ, లేత ప్లస్ మొగ్గ. క్రొంజెమట, క్రొత్త ప్లస్ చెమట.
మీగడ, మీదు ప్లస్ కడ. ఇక్కడ పరుషాలు కూడా సరళాలుగా అవుతున్నాయి గమనించండి. నెక్స్ట్ అలాగే క్రొత్త కుండలు, క్రొత్త ప్లస్ కుండలు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రాతాది సంధి పదాలు. సో నెక్స్ట్ అదే విధంగా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.